నిరుపేదలు వ్యాపారం కోసం రుణం పొందాలంటే రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాలి. ఆదాయ వనరుల్ని చూయించాలి. గుర్తింపు పత్రాలు, షూరిటీ ఇవ్వాలి. అయినా అప్పు వస్తుందనే గ్యారంటీ లేదు. విచారణ, తనిఖీ అంటూ తిప్పుకుంటారు. ఏ ధృవపత్రం లేకున్నా, తనిఖీ సమయంలో ఇంట్లో లేకున్నా రుణం సంగతి మర్చిపోవాల్సిందే. అప్పుడు వడ్డీ వ్యాపారులే దిక్కు. ఈ సమస్యకు చెక్కు పెట్టడానికి ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణం పొందవచ్చు. ఈ పథకం అమలులో ఏపీ ప్రభుత్వం దూసుకువెళుతుంది. దీంతో మరిన్ని ప్రయోజనాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే నెలతో గడువు ముగుస్తుండటంతో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత మెప్మా సిబ్బంది ఓ పత్రం ఇస్తారు. దాంతో బ్యాంకుకు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని బ్యాంకు అధికారులు పరిశీలించి రుణం మంజూరు చేస్తారు. రూపాయి కంటే తక్కువ వడ్డీతో రుణం ఇస్తారు. తొలుత 10,000 ఇస్తారు. 12 నెలల్లో దాన్ని పూర్తి చెల్లించాలి. సకాలంలో చెల్లిస్తే వడ్డీ డబ్బుల్ని రుణం తీసుకున్న వారి ఖాతాలో వేస్తారు. 10,000 సరిగ్గా చెల్లించని వారికి మళ్ళీ 20,000 రుణం ఇస్తారు. 24 సులభ వాయిదా పద్ధతిలో వీటిని చెల్లించాలి. సకాలంలో రుణం చెల్లిస్తే మళ్ళీ ఎక్కువ మొత్తంలో రుణం ఇస్తారు. మూడోసారి 50,000 వరకు రుణం పొందవచ్చని మెప్మా అధికారులు సూచిస్తున్నారు. ఇది చిరు వ్యాపారులకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఏపీలో ఇప్పటికే చాలా మందికి పీఎం స్వనిధి పథకం కింద రుణాలు ఇచ్చారు. ఈ పథకం కింద ఏపీలో ఇప్పటికే వేలాది మంది లబ్ధి పొందారు. ఇంకా ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకే అన్ని మున్సిపాలిటీలలో వీధి వ్యాపారుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. మొత్తం 3.36 లక్షల మంది వీధి వ్యాపారులు ఉంటే వారిలో 2.90 లక్షల మంది వివరాలను అధికారులు ఇప్పటికే నమోదు చేశారు. వీరికి కేవలం పీఎం స్వనిధి స్కీమ్ మాత్రమే కాకుండా మరో 8 కేంద్ర పథకాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేజర్ మున్సిపాలిటీలలో వెండర్ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై వివరాలు ఇవ్వాలని ఇప్పటికే కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటు పీఎం స్వనిధి స్కీమ్ గడువు పెంచాలని కేంద్రాన్ని కోరింది. రుణాలు అందించడంలో ముందున్న బ్యాంకర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. చురుగ్గా పనిచేస్తున్న మెప్మా సిబ్బందిని సన్మానిస్తుంది.